నమస్తే టీవీ6 న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మోదీ ట్రంప్ దోస్తీ, భారత్ పై అమెరికా మీడియా ప్రశంసల వర్షం. మోదీ గొప్ప ప్రధాని అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన. ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్, తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ. ఎన్డీఏ కూటమి ఎంపీలతో మోదీ సమావేశం. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని సూచించిన ప్రధాని. బ్రిక్స్ వేదికగా జైశంకర్ కీలక వ్యాఖ్యలు. వాణిజ్య లోటుపై అసంతృప్తి. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు తక్షణ అవసరమన్న జైశంకర్. మేడారం బాసన అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష. మేడారం పనులు 100 రోజుల్లో పూర్తి కావాలని ఆదేశించిన రేవంత్ రెడ్డి. ఎరువులు అక్రమంగా నిల్వ చేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయండి. అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి నాదెండ్ల. కవిత సస్పెన్షన్ పై తొలిసారి పెదవి విప్పిన కేటీఆర్. మా పార్టీ అంతర్గతంగా మాట్లాడి చర్యలు తీసుకుందన్న కేటీఆర్. ₹400 కోట్ల విలువైన ఆలయ భూములపై కూటమి సర్కార్ కన్ను. చంద్రబాబు అండతో టీడీపీ ఎంపీ భూదందాకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. రోడ్డు విస్తరణ, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్రహారీ గోడ కూల్చివేత. ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం అందించాలని సీఎం ముందస్తు ఆదేశాలు. నేటి నుంచి ఆసియా కప్ సందడి. ఈసారి టోర్నీ విజేతకు భారీ ప్రైజ్ మనీ. హడలెత్తిస్తున్న గోల్డ్, ఆకాశానంటిన బంగారం, వెండి ధరలు. 1,10,000 దాటిన 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్. రంగీలాకు 30 ఏళ్లు, ఊర్మిళ భావోద్వేగ పోస్ట్. సోషల్ మీడియాను ఊపేస్తున్న రంగీలా తాజా డాన్స్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య తాజాగా చోటు చేసుకున్న సానుకూల పరిణామాలను అమెరికా మీడియా నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గడాన్ని ప్రముఖ నిపుణుడు గోర్డాన్ చాంగ్ స్వాగతించారు. ఈ పరిణామం భారత్ అమెరికా సంబంధాలలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గేట్ స్టోన్ ఇన్స్టిట్యూట్ సీనియర్ ఫెలో గోర్డాన్ చాంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు ట్రంప్ తన వైఖరిని కొంత మార్చుకున్నారు. ఇది మంచి పరిణామం, ఎందుకంటే మనం భారత్ ను చైనా వైపు పోనివ్వకూడదు. ప్రధానమంత్రి మోదీ షాంఘై సహకార సంస్థ SCO సమావేశానికి హాజరైన సైనిక కవాతుకు దూరంగా ఉన్నారు. పశ్చిమ దేశాలకు వ్యతిరేక కూటమిలో తాము భాగం కాదనే స్పష్టమైన సందేశాన్ని ఆయన చైనాకు, ప్రపంచానికి పంపారు అని చాంగ్ వివరించారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్న ఇతర దేశాలను వదిలేసి భారత్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని టారిఫ్లు విధించడం అన్యాయమన్న భారత్ వాదనలో నిజం ఉందని అంగీకరించారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పార్లమెంట్ నూతన భవనంలోకి F101 వసుధాలో ఉదయం 10 గంటలకు ఓటింగ్ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, విపక్ష కాంగ్రెస్ కూటములు దక్షిణాదికి చెందిన వారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ప్రకటించాయి. ఎన్డీఏ తరపున తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్, ఎండీ కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో రాజ్యసభ, లోక్సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. లోక్సభలో 542 మంది సభ్యులు, రాజ్యసభలో 239 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా కలిసి మొత్తం 781 మంది ఉన్నారు. ఇందులో ప్రతి సభ్యుడి ఓటు విలువ ఒకటిగానే ఉంటుంది. మెజార్టీ మార్కు 391 కాగా బీఆర్ఎస్ 4, బీజేడీ 7 పోలింగ్ కు దూరంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించాయి. దీంతో 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు. అధికార ఎన్డీఏ కూటమికి ఇప్పటి వరకు 425 సభ్యుల బలం ఉంది. 11 మంది సభ్యులున్న వైసీపీ స్వతంత్రుల మద్దతుతో మెజారిటీ 439కి పెరిగింది. అటు విపక్షాల ఇండియా కూటమికి 324 మంది బలం ఉంది. కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా విపక్ష అభ్యర్థి విజయానికి దూరంగానే కనిపిస్తుంది. దీంతో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు ఖాయమే. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. మన దేశ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎన్డీఏ ఎంపీలు స్వదేశీ మేళాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. భారతదేశం సవాళ్లను అధిగమించి ఎదిగేందుకు దేశం స్వయం సమృద్ధిని సాధించడం కీలకమని అన్నారు. భారత్పై అమెరికా సుంకాల మోత మోగిస్తున్న వేళ ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికా వంటి దేశాలు సుంకాలు విధించడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నా మనం వెనక్కి తగ్గకూడదు. ఇలాంటి సందర్భాల్లో ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి అని వ్యాఖ్యానించారు. భారత్ ను ఆత్మనిర్భర్ మార్గంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మన దేశ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎన్డీఏకు చెందిన పార్లమెంట్ సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో స్వదేశీ మేళాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అనంతరం ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను మీడియాకు వెల్లడించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎంపీలంతా సరిగ్గా ఓటు వేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. పార్లమెంట్ సభ్యులే తప్పు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళుతుందన్నారు. प्रधानमंत्री जी ने आज एनडीए सांसदों के साथ में वार्ता की है और आज बहुत अच्छा मीटिंग हुआ. 100% एनडीए एमपीज राज्यसभा और लोकसभा का एक साथ मिलना हुआ और प्रधानमंत्री जी का मार्गदर्शन भी हुआ. प्रधानमंत्री जी ने जो हाल ही में पार्लियामेंट में जितना इम्पोर्टेंट बिल्स पास किए हैं उसको लेकर के बहुत अपना खुशी भी जताया. साथ साथ ये भी कहा कि इतना इम्पोर्टेंट बिल्स का सही महीने में लोगों तक जानकारी जाना चाहिए. जैसे कि ऑनलाइन गेमिंग का, गैम्बलिंग और गेमिंग को मिक्सअप करके जो हमारे युवाओं का फ्यूचर खराब हो रहा था उसके बारे में जानकारी हम लोगों को पब्लिक को देने के लिए कहा. दूसरा जीएसटी बहुत बड़ा चेंजेस जो लाए हैं उसको लेकर के हमारा देश के लोगों को सही महीने में ये समझाना है कि कितना बड़ा रिफॉर्म्स लेकर के आया है. और आत्मनिर्भर भारत के लिए एनडीए लीडर्स को लीडरशिप रोल प्ले करने के लिए आह्वान किया है कि इतना बड़ा रिफॉर्म्स लाया है और देश को आत्मनिर्भर बनना है तो एमपीज को बढ़ चढ़ करके इसमें लीडरशिप का रोल प्ले करना चाहिए. बहुत अच्छा प्रधानमंत्री जी का मार्गदर्शन रहा है. कल इलेक्शन भी है तो ऐसे माहौल में ये अच्छा अवसर था सारा एनडीए एमपीज का मिलना. और इसमें प्रधानमंत्री जी ने जो आज हम लोगों को सुझाव दिया है, मार्गदर्शन दिया है, ये सारा एमपीज ने बहुत ध्यान से सुन करके उपराष्ट्रपति का चुनाव के बाद अपने अपने क्षेत्र में ये संदेश को लेकर के जाएंगे. ये स्ट्रेस इस बात को लेकर के प्रधानमंत्री जी ने किया है कि मेक इन इंडिया जो स्वदेशी सामान है उसको कैसे हम आगे बढ़ाएं. एक ज़माने में मेड इन जापान सामान पकड़ने से सब लोग प्राउड फील करता था कि ये मेड इन जापान सामान यूज़ कर रहे हैं. अब ये माहौल बनाना है कि मेक इन इंडिया
स्वदेशी है, ये सामान हमारा भारत में बना हुआ है, ये कहने पर गर्व महसूस करना चाहिए। ये प्रधानमंत्री जी ने आह्वान किया है कि मेक इन इंडिया, ये जो एफर्ट चल रहा है उसमें कोई भी सामान मेड इन इंडिया है, भारत में बनी है, स्वदेशी है, तो उसको गर्व से इस्तेमाल करना चाहिए, इसको कहा है। तो हम आत्मनिर्भर रहेंगे तभी तो विकसित भारत होगा। ప్రస్తుతం ప్రపంచం అనేక సంక్షోభాలతో సతమతమవుతోందని, ఈ సవాళ్లను పరిష్కరించడంలో అంతర్జాతీయ వ్యవస్థలు విఫలమవుతున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ దేశాల నాయకుల వర్చువల్ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచ వాణిజ్యంలో న్యాయమైన పారదర్శక విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి వంటి బహుళ పాక్షిక వేదికల్లో సంస్కరణలు తక్షణ అవసరమని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రపంచ వాణిజ్య సరళి మార్కెట్ అవకాశాలు ప్రధాన సమస్యలుగా మారాయని జయశంకర్ అభిప్రాయపడ్డారు. వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి నిర్మాణాత్మక సహకార వైఖరి అవసరమని, అనవసరమైన అడ్డంకులను సృష్టించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని హితవు పలికారు. వాణిజ్యేతర అంశాలతో వాణిజ్యాన్ని ముడిపెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ సందర్భంగా కొన్ని బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతోనే భారత్కు అత్యధిక వాణిజ్య లోటు ఉందని, ఈ సమస్యకు సత్వర పరిష్కారాలు కనుగొనాలని తాము ఒత్తిడి చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. Times of uncertainties. Your Highness, Excellencies, trade patterns and market access are today prominent issues in the global economic discourse. The world requires constructive and cooperative approaches to promote trade that is sustainable. Increasing barriers and complicating transactions will not help. Neither would the linking of trade measures to non-trade matters. The BRICS itself can set an example by reviewing trade flows among its member states. Where India is concerned, some of our biggest deficits are with BRICS partners, and we've been pressing for expeditious solutions. We hope that this realization will be part of the takeaways from today's meeting. The international trading system is based on the foundational principles of open, fair, transparent, non-discriminatory, inclusive, equitable, and a rules-based approach with special and differential treatment for developing countries. India strongly believes that this should be protected and nurtured. Excellencies, the world today also seeks an urgent resolution of ongoing conflicts. The global south has experienced a deterioration in its food, energy, and fertilizer security. Where shipping is targeted, not just trade, but livelihoods also suffer. A selective protection cannot be a global answer. An early end to the hostilities and undertaking diplomacy to ensure a durable solution is the obvious pathway before us. The working of international organizations in the last few years has witnessed major shortfalls in many areas. On key issues, we have unfortunately seen that gridlocks have undermined the search for common ground. These experiences have only made the case for reformed multilateralism generally, and that of the United Nations and its Security Council specifically, more urgent. The BRICS have taken a positive view of this need for reform, and we expect that it would collectively become a strong voice for much awaited change. Excellencies, even as the world grapples with policy changes, we must not lose sight of bigger concerns, especially climate change. Sadly, మేడారంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను 100 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జంపన్న వాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారీగా ఎక్కడికక్కడ చెక్ డ్యాంల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ వారంలో తానే స్వయంగా వచ్చి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తానని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మేడారం బాసర ఆలయాల అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మేడారం అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను పరిశీలించిన సీఎం పూర్తిగా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు ఉండాలని సూచించారు. మేడారం మహాజాతర నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ విస్తరణ
పునరుద్ధరణ అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్ గౌరవించడంతో పాటు నిపుణులు పూజారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎరువులను అక్రమంగా నిల్వ చేస్తూ బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి అక్రమార్కులపై సాధారణ 6A కేసులు కాకుండా నేరుగా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో జిల్లాలో ఎరువుల సరఫరా పంపిణీపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో యూరియా కొరత ఉందంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సీజన్లో జిల్లాకు 33,762 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా ఇప్పటికే 32,757 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని, మరో 2 రోజుల్లో అదనంగా 2,200 టన్నులు అందుబాటులోకి వస్తాయని గణాంకాలతో సహా తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అధికంగానే ఎరువులను అందించామని గుర్తు చేశారు. జిల్లాలో మేము చేస్తున్న ఈ సమీక్ష కార్యక్రమాల్లో ఏ విధంగా రైతుని ఆదుకోవాలనే దానిపైన మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ వలన ప్రతిరోజు మేము రైతాంగానికి భరోసా ఇచ్చుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో 33,762 మెట్రిక్ టన్నులు గాను ఈ రోజుకి ఖరీఫ్లో 32,757 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరొక 2,200 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచి ఎక్కడ కూడా రైతుల్లో కొరత వచ్చిందనే భావన రాకుండా ఒక ప్రయత్నం చేస్తున్నాం. అయితే సహజంగా ఇక్కడ ఉద్యాన పంటలు ఎక్కువ ఉన్నాయి. పామాయిల్ కోసం తెలియక కొంతమంది రైతులు ఇప్పుడే యూరియా తీసుకెళ్ళడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఆ సమాచారం లోపం లేకుండా వాళ్ళలో కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం. రైతులందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పత్తి రైతులు కానివ్వండి, మిర్చి రైతులు కానివ్వండి, ఎవ్వరు కూడా మీరు ఆందోళన చెందవసరం లేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన సోదరి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో కవిత సస్పెన్షన్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కవిత సస్పెన్షన్ పై ఆయన మొదటిసారిగా స్పందించారు. కవితపై మా పార్టీ చర్చించి చర్యలు తీసుకుంది. చర్యలు తీసుకున్న తర్వాత ఇక నేను మాట్లాడటానికి ఏమీ లేదు అని ఆయన స్పష్టం చేశారు. కవితపై వేటు అనేది పార్టీ అంతర్గతంగా చర్చించి తీసుకున్న నిర్ణయమని, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యక్తిగతంగా తాను దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నాక దాని గురించి మాట్లాడి విషయాన్ని పొడిగించదలుచుకోలేదని అన్నారు. See Rahul, I'll tell you one thing. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed, whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. ముఖ్యమంత్రి చంద్రబాబు భూపకాసురుడిగా మారాడని, ఆఖరికి ఆలయ భూములను సైతం వదలకుండా అయిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామికి చెందిన 400 కోట్ల రూపాయల విలువైన ఆలయ భూములను ఎగ్జిబిషన్ గ్రౌండ్, గోల్ఫ్ క్లబ్ ముసుగులో కావాల్సిన వారికి దారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ సమాజం సహించదని హెచ్చరించారు. ఆలయ భూములను కాజేసేందుకు రాత్రికి రాత్రే చదును చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం దారుణమని అన్నారు. చంద్రబాబు అండతో ఎంపీ కేసినేని చిన్ని చేస్తున్న ఈ దురాఘాతాన్ని న్యాయ పోరాటం ద్వారా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఏదైతే మచిలీపట్నానికి చెందిన వెంకటేశ్వర స్వామి యొక్క గొడుగుపేట వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి సంబంధించి 39.99 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నడం జరిగింది. దానిలో భాగంగానే మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, ఆయన మిగతా వాటి మీద శ్రద్ధ ఎంతవరకు చూపెడతారో తెలియదు కానీ ఈ దేవాదాయ శాఖ ల్యాండ్స్ మీద మాత్రం శ్రద్ధ ఎక్కువ చూపెడుతున్నారు. జనరల్గా ఎవరైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ప్రభుత్వ భూములు కానీ ఏదైనా సరే కాపాడాల్సిన బాధ్యత అందరికంటే కూడా ఎక్కువగా ఉంటుంది అతనికి. కానీ ఆయనే కలెక్టర్గా ఉండి 22/7 తారీఖు నాడు 39.99 ఎకరాల భూమిని ఒక 35 ఎకరాలని ఏదో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఒక 5 ఎకరాలని
గోల్ఫ్ క్లబ్బులకు ఇవ్వాలని చెప్పని భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పని 5 ఎకరాలు వీరికి ఇవ్వాలని స్వయంగా కలెక్టరే ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశారు. కలెక్టర్కి ఇందులో ఆయనకి ఏమి దీంట్లో లాభం పొందుతున్నారో నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక కలెక్టర్ వచ్చేసి ఒక 5 ఎకరాలేమో గోల్ఫ్ క్లబ్ కంట 35 ఎకరాలేమో ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వాలని చెప్పని స్థానిక ఎంపీ గారు కేశినేని చిన్ని గారి యొక్క ఆదేశాలతో ఈ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దేవాదాయ శాఖ భూమికి కొన్ని పరిధులు ఉంటాయి. ఏదైనా ల్యాండ్ మనం లీజ్ తీసుకోవాలంటే ఆక్షన్ వేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో మానిటరింగ్ జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నింటి కూడా అతిక్రమించే విధంగా ఏదో విజయవాడ ఉత్సవం అని చెప్పని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఈ ల్యాండ్స్ ఇచ్చేయడం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో 1000 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఈ పెట్టకూడదా? అంటే దేవాదాయ శాఖ భూములే మీకు కనిపిస్తున్నాయా? అంటే దేవాదాయ శాఖ భూమి అయితే కనుక ఎవరు పట్టించుకోరు, వాటిని మనం ఎలాగైనా ఇచ్చేయచ్చు అని చెప్పని మీకు కనబడుతున్నాయా? అంటే గోల్ఫ్ క్లబ్లు అంటే క్లబ్బులకి, ప్యాకాట క్లబ్బులకి, మీరు రెస్టారెంట్లకి, వాటికి దేవాదాయ శాఖ భూములు వాడతారా? నేను కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను, మీరు చిన్న ఇది హిందుత్వానికి ఏదైనా జారా జరిగితే మీరు అందరూ బయటకు వస్తారు కదా. 40 ఎకరాల ల్యాండ్ కనుక ఈ కూటమి ప్రభుత్వం, మీరు పార్ట్నర్షిప్గా ఉన్న ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే మీరు ఎవరు నోరు తెరవరా? నేను మాధవ గారిని ప్రశ్నిస్తున్నాను, పురంధేశ్వరి గారిని ప్రశ్నిస్తున్నాను, వీర్రాజు గారిని అడుగుతున్నాను, మీరు ఎందుకు మాట్లాడట్లేదు? అదేవిధంగా సనాతన ధర్మానికి ఈ రాష్ట్రంలో కాపాడే ఏకైక వ్యక్తి అని చెప్పుకుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే మీరు 40 ఎకరాల భూమిని ఈ క్లబ్బులకి ఇచ్చేస్తుంటే మీరు చూస్తూ కూర్చుంటారా? ఇదేనా మీకు సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మం అంటే దేవాదాయ శాఖ భూములు తీసుకెళ్ళిపోయి ప్యాకాట క్లబ్బులకిను గోల్ఫ్ క్లబ్బులకి ల్యాండ్స్ ఇచ్చేస్తారా? ఇప్పటికే లీజులో నడుస్తున్నాయి. ఆల్రెడీ మే 15వ తారీఖు నాడు ఆ లీజులు ఆల్రెడీ బొర్రా రవి గారు అభివృద్ధి పనుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. తాను పాలకొండి అనే తేడా లేకుండా తన స్వగ్రామంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల కోసం తన ఇంటి ప్రహారీ గోడను సైతం తొలగించేందుకు అంగీకరించారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో 4 వరుసల రహదారి నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా చేపట్టిన రోడ్డు విస్తరణలో భాగంగా గ్రామంలోని 43 ఇళ్లను పాక్షికంగా తొలగించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం అధికారులు ముఖ్యమంత్రి ఇంటి ప్రహారీ గోడను కూడా కూల్చివేశారు. ప్రస్తుతం ఆ గోడ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ విషయంపై అదనపు కలెక్టర్ దేవ సహాయం మాట్లాడుతూ రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులందరికీ పరిహారం అందించాలని 2 నెలల క్రితమే ముఖ్యమంత్రి తమను ఆదేశించారని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకే పరిహార ప్రక్రియ పూర్తి చేసి రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు వివరించారు. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 సందడి మొదలైంది. T20 ప్రపంచ కప్ ముందు జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ ఈ రోజు నుంచి UAE వేదికగా ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న టీమిండియా మరోసారి టైటిల్ పై కన్నేసింది. ఈ పొట్టి ఫార్మాట్ టోర్నీలో మొత్తం 8 ఆసియా జట్లు పాల్గొంటున్నాయి. వీటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, UAE, ఒమన్ జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ తలపడనున్నాయి. టోర్నమెంట్ లో భాగంగా నేడు అబుదాబి వేదికగా ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్ ను రేపు UAE తో ఆడనుంది. ఇక యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ ఈ నెల 14న జరగనుంది. భారత అభిమానులను దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని మ్యాచ్లను రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యేలా ACC షెడ్యూల్ చేసింది. సెప్టెంబర్ 28న దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ తో ఈ టోర్నీ ముగియనుంది. ఈసారి టోర్నీ విజేతకు భారీ ప్రైజ్ మనీ ప్రకటించారు. బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయి. పసిడి ప్రియులకు భారీ షాక్ ఇస్తూ ధరలు ఆకాశానంటాయి. మంగళవారం ఒక్కరోజే భారీగా పెరిగి తులం 10 గ్రాములు స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 1,10,000 రూపాయల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. వెండి ధరలు కూడా అదే ధరలో పయనిస్తూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులంపై 1,360 రూపాయలు పెరిగింది. దీంతో దాని ధర 1,10,290 రూపాయలకి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర తులంపై 1,250
రూపాయలు పెరిగి 1,01,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారంతో పాటే వెండి ధరలు కూడా భగ్గుమన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండిపై ఒక్కరోజే 3,000 రూపాయలు పెరగడంతో దాని ధర 1,40,000 రూపాయల వద్దకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం తులం ధర 1,10,440 రూపాయలు కాగా 22 క్యారెట్ల బంగారం 1,01,250 రూపాయలు వద్ద అమ్ముడవుతోంది. అయితే ఢిల్లీలో కిలో వెండి ధర 1,30,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడంతో బంగారం కొనాలనుకునే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన నటి ఊర్మిళ మటోండ్కర్ మళ్లీ ఆ పాత రోజులను గుర్తు చేశారు. తాను స్టార్ గా ఎదగడానికి కారణమైన రంగీలా చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ చిత్రంలోని ఐకానిక్ పాటకు డాన్స్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. 3 దశాబ్దాలైనా తనలో గ్రేస్ తగ్గలేదని నిరూపిస్తూ ఆమె పంచుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఊర్మిళ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ భావోద్వేగ భరితమైన పోస్ట్ పెట్టారు. రంగీలా సినిమాలోని సూపర్ హిట్ గీతం రంగీలా రేకు స్టెప్పులేస్తున్న వీడియోను పంచుకున్నారు. రంగీలా కేవలం ఒక సినిమా కాదు, అదొక గొప్ప అనుభూతి. ప్రతి పాట ఒక వేడుక. 30 ఏళ్ల క్రితం మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఈ సినిమా ఈనాటికి అదే శక్తితో ఆ మొదటి క్షణంలోకి తీసుకెళ్తుంది. కలలు కనే ధైర్యాన్నిచ్చి నన్ను ఆదరించిన మీ ప్రేమకు ధన్యవాదాలు అని ఊర్మిళ తన మనసులోని మాటలను పంచుకున్నారు. 1995లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రంగీలా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిళ ప్రధాన పాత్రలో నటించిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంతో ఊర్మిళ మటోండ్కర్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఆమె గ్లామర్, నటన యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఊర్మిళ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మోదీ ట్రంప్ దోస్తీ, భారత్ పై అమెరికా మీడియా ప్రశంసల వర్షం. మోదీ గొప్ప ప్రధాని అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన. ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్, తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ. ఎన్డీఏ కూటమి ఎంపీలతో మోదీ సమావేశం. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని సూచించిన ప్రధాని. బ్రిక్స్ వేదికగా జైశంకర్ కీలక వ్యాఖ్యలు. వాణిజ్య లోటుపై అసంతృప్తి. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు తక్షణ అవసరమన్న జైశంకర్. మేడారం బాసన అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష. మేడారం పనులు 100 రోజుల్లో పూర్తి కావాలని ఆదేశించిన రేవంత్ రెడ్డి. ఎరువులు అక్రమంగా నిల్వ చేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయండి. అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి నాదెండ్ల. కవిత సస్పెన్షన్ పై తొలిసారి పెదవి విప్పిన కేటీఆర్. మా పార్టీ అంతర్గతంగా మాట్లాడి చర్యలు తీసుకుందన్న కేటీఆర్. $400 కోట్ల విలువైన ఆలయ భూములపై కూటమి సర్కార్ కన్ను. చంద్రబాబు అండతో టీడీపీ ఎంపీ భూదందాకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. రోడ్డు విస్తరణ, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్రహారీ గోడ కూల్చివేత. ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం అందించాలని సీఎం ముందస్తు ఆదేశాలు.
నేటి నుంచి ఆసియా కప్ సందడి. ఈసారి టోర్నీ విజేతకు భారీ ప్రైజ్ మనీ. హడలెత్తిస్తున్న గోల్డ్, ఆకాశాన్నంటిన బంగారం వెండి ధరలు. 1,10,000 దాటిన 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్. రంగీలాకు 30 ఏళ్లు. ఊర్మిళ భావోద్వేగ పోస్ట్. సోషల్ మీడియాను ఊపేస్తున్న రంగీలా తాజా డాన్స్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.